చేసే కార్యక్రమాలు ఉంటే మీ వద్ద నుండి తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఒక మంచి కార్యక్రమాన్ని జన్మభూమి మా ఊరు అనేటువంటి పథకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనమందరం కూడా యోచించాలి. అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరు ఈ కార్యక్రమంలో మీ భాగస్వామ్యం ఇంకా పెరగాలని చెప్పి కూడా మిమ్మల్ని మరొకమారు మీకు తెలియపరుచుకుంటూ అవకాశం కల్పించిన పెద్దలకు హృదయపూర్వకంగా 100% అందరూ కూడా టాయిలెట్స్ నిర్మాణం చేసుకోవాలి. ఇది మహిళలకి గౌరవానికి సంబంధించినటువంటి సమస్య. మహిళలకే కాదు మగవాళ్ళకు కూడా ఇది గౌరవానికి సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ఆ కార్యక్రమంలో మీ భాగస్వామ్యము మొత్తం మీద నేను అసలు చెప్తాను. మరి స్టేట్మెంట్ ఇస్తున్నారు ఇక్కడికి వచ్చి ఏమని చదువుదమ్మా అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తారు. ఏమని నాకు సంబంధం లేదు, నేను మాట్లాడలేదని చెప్పి. వాస్తవంగా అందరూ చూశారు. ముఖ్యమంత్రి గారికి పోయి మొహం మీద పోయి కాము ముఖ్యమంత్రిగా అని మాట్లాడింది. నెక్స్ట్ డే ఆయన జగన్ అపోజిషన్ లీడర్ ఆయన ఏమన్నా మాట్లాడతాను అనుకున్నా. కామ అంటే కాదు మని అంట ఆయన చెప్పి నేను చెప్తాం. మీరు దానికోసమే వచ్చినారా? అసెంబ్లీ కోసం మాట్లాడితే అసెంబ్లీలో పనికిరాని మాట్లాడుతున్నారు. చాలా ఘోరంగా అది మనకు అవసరం లేదు. జన్మభూమి సీఎంఏ ఆదేశాలు సో ఆ విధంగా చెప్పడం నిలిపేది మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అభినందించాల్సిన భావించి నోటు కూడా చెప్తున్నారు. అదే చెప్పేది మీ ప్రజాప్రతినిధిగా ఆ విధంగా మాట్లాడడం దుర్మార్గం. అది క్షమించడానికి నేరం అని చెప్పి చెప్తున్నాను. నేను బాగా చేసే మనుషుల్ని మాట్లాడటం దుర్మార్గం. ఆ విధంగా బాగా చేసే మనుషుల్ని మాట్లాడటం పేదలకు వర్గాల వారికి ధనిక వర్గాలు గుమ్ముగాయకుండా మరి చేసేవారికి సంతోషం కార్యక్రమం అని చెప్పి నేను తెలియపరుచుకున్నాను. ఒక నిమిషం అబ్బా ఈయనబ్బా పోలీసు వాళ్ళు ఎక్కువైపోయిందా? ఈయనబ్బా ఉండి మాట్లాడతాం. ఇప్పుడు నగర్లో ఇప్పుడు చైర్మన్ గారు చెప్పారు. చైర్మన్ గారు చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు ఈ రంగు నీళ్లు వస్తున్నాయి, కిందకి బోర్డులు కూడా వస్తున్నాయి. వాటి పొల్యూషన్ మంత్రి గారు ఎమ్మెల్సీ గారు పిలిచారు కాబట్టి వచ్చినాం కాబట్టి ఇక్కడ అర్థమైంది, ఇక్కడ పరిస్థితి అర్థమైంది. నగర్లో పరిస్థితి తాగేదాని నీళ్ళకి లేకుండా ఇబ్బంది పడుతున్నారని అవి చేస్తామని చెప్పి మేము ధన్యవాదంగా మనం చేసుకుంటూ